గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన ఎవరైనా మాంసం విక్రయాలు నిర్వహిస్తే, మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్కడా కూడా మాంసపు విక్రయాలు జరగరాదని పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్ట వ్యతిరేకంగా ఎవరు కూడా రేపు మాంసపు విక్రయాలు చేయరాదని అన్నారు. పొట్టేలు మాంసము అమ్మేవారు, కోడి మాంసం అమ్మేవారు, అలాగే చేపలు అమ్మేవారు ఎవరు కూడా రేపటి రోజున దుకాణాలు తెరవకూడదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా తెరిచి విక్రయిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టం ప్రకారం జైలుకు కూడా వెళ్లవలసి ఉంటుందని హెచ్చరించారు. కావున మాంసం దుకాణదారులందరూ కూడా పంచాయతీ వారికి సహకరించి జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం నాడు దుకాణాలకు మూసివేయాలని కోరారు.